నేను చెన్నూరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకరోజు ఇక్కడికి మార్నింగ్ వాక్తో రావడం. ఇక్కడ మార్నింగ్ వాక్ వచ్చినప్పుడు అందరు కూడా ఇక్కడ కోరినారు, మాకు ఒక జిమ్ కావాలి, మాకు అక్కడ రోడ్ నుంచి యాక్సెస్ కావాలని చెప్పి రైల్వే స్టేషన్కి ఇక్కడ అందరూ మార్నింగ్ వాకర్స్ అందరూ కూడా కోరడం జరిగింది. వారి కోరిక మేరకు ఈరోజు ఇక్కడ ఈ ఓపెన్ జిమ్, ఇక్కడ అందరూ మార్నింగ్ వాక్ చేసుకొని జిమ్ కూడా అవసరము. 20 లక్షల రూపాయలతో ఈ జిమ్ తొందరలోనే వారు ఎక్విప్మెంట్స్ కొని ఇక్కడ స్థాపించడం జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ అంటే 20 లక్షలు ఇచ్చి ఎంట్రీ మొత్తం ఏమయ్యా ఆయన జనరల్ ఫండ్ నుంచి ఇస్తున్నాడు, మరి ఉండాలి ఇక్కడ. సరే, అందరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ప్రజల పాలన ఉందో, ప్రజలు ఏం కోరుతున్నారో అదే ఇక్కడ పాటించడం జరుగుతుంది. అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 600 కోట్ల పనులు జరుగుతున్నాయి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఇసుక దందా, భూ దందా, దొడ్డు బియ్యం దందా, ఇవన్నీ దందాలన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. మొన్న కూడా మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఈ ప్రాంతానికి బియ్యం తీసుకొచ్చి అమ్మడంలో అది కూడా పట్టుకోవడం జరిగింది. కొందరు వ్యక్తులు కేవలం వారి పనులు కావటం లేదని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. అన్ని చోట్ల ఏదో ఒక కాంట్రవర్సీ అని చెప్పి మంచి ఆఫీసర్లు పనిచేస్తే వాళ్ళ మీద ఏదో ఒక బురద జల్లాలని చెప్పి కార్యాచరణ తీసుకుంటున్నారు. నేను ఇదే చెప్తున్నాను అందరికీ, ఏదేమైనా కానీ నీతి నిజాయితీగా ఎవరు పనిచేస్తారో వాళ్ళే ఇక్కడ పనిచేస్తారో, ఎవరైతే అవినీతి చేస్తున్నారో, నిజంగా అవినీతి చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. అయితే ఇది సోషల్ మీడియాలో ఏదో ఒక ఆర్టికల్ రావడము, ఏదో ఒక దుష్ప్రచారం చేయడము ఇది సరైన పద్ధతి కాదు. చెన్నూరు నియోజకవర్గంని ఎవరైతే ఆఫీసర్లు మంచిగా పనిచేస్తున్నారో వాళ్ళని పని చేయనియాలి. లేకుంటే ఎవరు వచ్చినా కానీ వారి మీద ఏదో ఒక ఆరోపణలు వేసి ఇక్కడ నుంచి పోతే ఎవరు పని చేయడానికి సిద్ధంగా ఉండరు. ఇప్పుడు 600 కోట్ల రూపాయలు పనులు అవుతున్నాయంటే మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. మనకు మంచి పనులు నడుస్తున్నాయి, ఇంకా 200 కోట్ల పని పైప్ లైన్లో ఉన్నాయి. ఇవన్నీ పనులు కావాలంటే మంచి ఆఫీసర్లు ఉన్నప్పుడే మన పనులు అవుతాయి. మీ అందరికి తెలిసిన విషయమే, ఈ ఆర్కేపీలో ఓవర్ బ్రిడ్జ్, నేను ఎంపీగా 2013లో ఉన్నప్పుడు రైల్వేస్ నుంచి ఓవర్ బ్రిడ్జ్ కట్టించడం జరిగింది. కానీ కనెక్టింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో 10 సంవత్సరాలు పని పూర్తి కాలేదు. నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఫైల్ టు ఫైల్ ఫాలోఅప్ చేసి ఏదైతే కంపెన్సేషన్ ఉందో ఇవన్నీ సమస్యలన్నీ కూడా పరిష్కరించి ఆ ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే మనకు ఇలాంటి పనులు కావాలనుకుంటే మంచి ఆఫీసర్లు ఉండేది అవసరం ఉన్నది. నిజంగా అవినీతి ఎవరైనా చేస్తే వారికి నిజంగా మన దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేస్తాము. కానీ అందరూ కూడా నేను ఇదే కోరుతున్నాను, ప్రెస్ వాళ్ళని అందరినీ కూడా మీరందరూ కూడా కోఆపరేట్ చేయండి, మన చెన్నూరుని మంచి అభివృద్ధి బాటలో తీసుకువెళ్దామని చెప్పి కోరుతూ